ఓకేనండి. ఈ సమయంలో ఒక మంచి మాట చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మనుషులందరూ మాట్లాడుకునే మాటలు కొన్ని ఉంటాయండి. ఏంటంటే, నా జీవితము నేర్పే పాఠాల కంటే నేను నమ్మిన వారు నాకు నేర్పే గుణపాఠాలే నా జీవితంలో ఎక్కువగా ఉన్నాయి అంటారు. ఓకే. అంటే మనిషి ఎడల తప్పిదం చేస్తే, మనిషి పట్ల నమ్మక ద్రోహం చేస్తే, మాట తప్పితే ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఓకే. ఇది మనకి న్యాయం అయితే, మనుషుల పట్ల ఇలా మాట్లాడుకోవటం న్యాయం అయితే, మనుషులందరినీ కలుగజేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా. మరి ఈ సృష్టిని చేసి, ఈ సృష్టిలో నిన్ను నన్ను పరుండబెట్టి, అయ్యా నా కొడుక నా ఉనికిని సాటరా అని మన అందరిని పంపిస్తే ఆలోచించండి. సృష్టిలో ఎన్ని రకాలు కూరగాయలు, ఎన్ని రకాలు ఫలాలు, ఎన్ని రకాలు కలర్లు, ఇవన్నీ కూడా మనకిచ్చి, అయ్యా ఇదిగో ఈ సృష్టి మొత్తం నీకేరా, కానీ నువ్వు మటుకి నాకు నా ఉనికిని సాటి సభ్య సమాజానికి మరలా నా దగ్గరికి తిరిగి వచ్చేయాలి అన్నాడు. మరి ఎంతమంది ఆయన ఉనికిని సాటి ఆయన్ని తెలుసుకుని ఆయన యొక్క తెలిపిన బాటలో ఎంతమంది నడుస్తున్నారు, ఎంతమంది తెలుసుకున్నారు, ఎంతమంది ఆయన గురించి ప్రకటిస్తున్నారు చెప్పండి. ఇప్పుడు మనిషి పట్ల ద్రోహం చేస్తే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారే, గుణపాఠం చెప్పాడు రాయుడని. మరి మనం అందరము దేవుడికి నేర్పే గుణపాఠాలు ఏవి? ఇవి కాదంటారా చెప్పండి? ఆలోచించండి. అందుకేనంటారండి, మనం ఏ పంట వేస్తేనే ఆ పంటే కోసుకుంటాం. గురుగులు వేసి గోధుమలు కొయ్యలేం. ఓకే.